ఇసుక మీద చంద్రబాబు గారు సంచలనాత్మకమైనటువంటి నిర్ణయమే తీసుకున్నారు. ఏదైతే ఇప్పుడు గ్రౌండ్ లెవెల్లో జరుగుతున్నటువంటి రచ్చ ఉందో, ఉచితం అని చెప్తూ గతంలో జగన్ ప్రభుత్వానికంటే ఎక్కువ వసూలు చేయడం, వాళ్ళేమో డబ్బులే వసూలు చేస్తున్నామని చెప్పి 750 కోట్లు ఏడాదికి డబ్బులు వచ్చి ఆ పైన అంతకుముందు ఉన్నటువంటి రేట్ల కంటే ఎక్కువ వచ్చి అని విమర్శ ఉంటే, ఇప్పుడు ఉచితం అని చెప్పి మళ్ళీ భారీ రేట్ వసూలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి ఆయన ఇప్పుడు ఒక స్ట్రీమ్ లైన్ సిస్టమ్, ఎవరైనా మళ్ళీ జగన్ తీసుకొచ్చిన విధానాన్ని అమలు చేస్తున్నారు. ఒక యాప్ పెట్టి ఆ యాప్లో బుక్ చేసుకుంటే ఇంటి దగ్గరికి వస్తుంది, ఏ రోజు వస్తుంది ఏంటి అన్నటువంటిది కూడా అడ్రస్ ఇచ్చిన దానికి అమల్లోకి వస్తుంది. అదే సందర్భంలో బల్క్గా ఉండేటటువంటి వాళ్ళు, నేను ఇంతకుముందే చెప్పాను, జిఎస్టీ సిస్టమ్ని తీసుకొచ్చి అదే మనం ఒక అపార్ట్మెంట్ కట్టుకుంటున్నాం, దాన్ని చూపెడితే బిల్లు దాని ప్రకారం ఇవ్వటం, లేదు ఇల్లు కట్టుకుంటున్నాం దానికి సంబంధించినటువంటి పర్మిషన్ చూపెడితే ఇవ్వటం, ఈ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చారు. చాలా మంచి నిర్ణయం. మనం ఇంతకుముందు నుంచి అనుకున్నటువంటిదే. చంద్రబాబు గారు సరైనటువంటి దిశలో, ఎందుకంటే ఇక్కడ ఎవరికాడు తవ్వేసుకుంటున్నాడు, ఎవరికాడు డబ్బులు సంపాదించేసుకుంటున్నాడు. ఓ సిస్టమ్ ప్రభుత్వానికి కరెక్ట్గా వచ్చేటటువంటి రూట్లో అడుగులు వేశారు, అభినందించాలా.